నమ్మకం కోల్పోయాడు. నమ్మకం కోల్పోయి ఈ రోజున కొంతమంది అల్లరి మొక్కలు పెట్టుకుని ఏదో ఒక అల్లర్లు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మనం గమనించుకోవాలి. చాలా చోట్ల చూస్తున్నాం అల్లరి మొక్కల్ని. ఇప్పుడు పరామర్శ వెళ్ళినప్పుడు వెళ్ళాలి కదండి, మా అమ్మాయి వెళ్తారు, అయ్యో బాబు పరామర్శించి వచ్చేస్తారు. కదా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా బ్యాగులు ఇల్లు చేసుకుంటారు ఎవరిని అందరూ. అదేంటంటే ఆయన ఏంటంటే కొంతమంది పురమాయించుని మా నాయకత్వం ఇక్కడ చాలా ఇదిగా ఉంది అని గొప్పగా అనుకుంటారు. ఆరుగో పని చెప్తే రెండో పని చేస్తారు, ఆరుగో పని చెప్తే రెండో పని చేస్తారు అంటే గొప్ప కోసం తిట్టమంటే కొట్టేస్తారు. ఆ విధంగా అయిపోయింది. ఎవరికైనా పోటీ పడిపోతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది అల్లరి బ్యాచ్, రౌడీ బ్యాచ్, గూండా బ్యాచ్ అనిపిస్తుంది. ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన అందరూ కూడా ప్రోత్సహించండి. పరిపాలన లోపాలంటే ఎందుకు చూడండి మీరు. ఎస్, చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే తెచ్చి ఇవ్వకండి, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే తెచ్చి ఇవ్వకండి, మీరు తప్పు చేస్తే తెచ్చి ఇవ్వకండి. కానీ అరాచకాలు సృష్టించి రాష్ట్రాన్ని బాగు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్రం ఇప్పుడే బాగుపడుతుంది, ఇప్పుడే పెట్టుబడులు వస్తున్నాయి, చాలా మంది వస్తున్నారు నమ్మకంతో. ఒక పక్కన వైజాగ్, విజయవాడ అన్ని ప్రాంతానికి వస్తున్నారు. ఇలాంటి అరాచకాలు సృష్టిస్తే ఏమవుతుంది? మరి ఇక్కడ గొడవ జరిగితే ఆగిపోతారు. ఎన్నోసార్లు చెప్పాను మన కాకినాడ గురించి. కాకినాడలో గాంధీనగర్ కొన్ని ప్రాంతాలకి మంచి పేరు ఉండేది, కొన్ని ప్రాంతాలకు చెడ్డ పేరు ఉండేది. చాలా సభలో చెప్పాను నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కొన్ని ప్రాంతాలకు చెడ్డ పేరు ఉండేది. ఎందుకు? అక్కడ గొడవలు ఉన్న ప్రాంతాలు నేను అధికారులు వెళ్ళను. ఎవరు వెళ్ళినా కాకినాడలో అతికొత్త గాంధీనగర్ వెళ్తున్నాను. అంటే గాంధీనగర్లో ప్రశాంతమైన వాతావరణం, అక్కడ రోడ్లు బాగుంటాయి, రేటింగ్ బాగుంటుంది, మంచిగా. కొన్ని ప్రాంతాలు వేకట్ వేయటానికి మంచి ప్రాంతాలు రేటింగ్ వల్ల గొడవ జరుగుతాయి, 5% గొడవ జరుగుతాయి, 90% గొడవ జరుగుతాయి, దుమ్ములపేటలో గొడవ జరుగుతాయి, రేటింగ్ పేటలో గొడవ జరుగుతాయి, కచేరీపేటలో గొడవ జరుగుతాయి. ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఆ ప్రాంతంలో ఎవరో ఉంటాడు గొడవ చేసుకోడు, కానీ ప్రాంతానంతా తీసుకోడు. ఎవరో ఒకరు ఉంటారు గొడవ చేసే మనుషులు, కానీ ప్రాంతానికే చెడ్డ తీసుకొచ్చుకోడు. అంతేందుకు రిలయన్స్ కంపెనీ వచ్చింది, చాలా మంది అద్దెకి ఉండి రావడానికి ఇదే ప్రయత్నం చేస్తే జానపం వీళ్ళు చూపించుకోండి. జానపం దగ్గర కదా మీకు రిలయన్స్ వెళ్ళడానికి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉండిపోతారు, ఇక్కడ గొడవ అయిపోతాయన్నా అయ్యేం చెప్తారు. అందరూ వచ్చి గాంధీనగర్ సైడ్, ఇటు సైడ్ ఉండేవారు. పోర్టులు ఉన్నారు, పోర్టులో పనిచేసి కార్మికులు ఉంటారు. ఎక్కడ దగ్గరండి? దుమ్ములపేట దగ్గర, అటు రేతులపేట దగ్గర, అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నారు కాదు, వాళ్ళే అన్నీ గమనించాను. సభలో కూడా చెప్పాను. అప్పుడు గమనించి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది? ఒక ప్రాంతానికి మంచి పేరు ఉంది, కొన్ని ప్రాంతాలకు మంచి పేరు లేదు. ఎందుకు జరుగుతుంది? ఒకరిద్దరు వాళ్ళు చెడ్డ పేరు వస్తుంది. అవి కంట్రోల్ అని చెప్పి ఎవరైతే తప్పుడు పని చేస్తారో రౌడీ కుర్రల్ని నేనే పిలిపించాను. అసలు పేరు చెప్పను. ఎందుకన్నా మీరు గొడవ పెట్టుకున్నారు? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పండి. నేను ఎమ్మెల్యే ఉన్నాను, సమస్య ఉంటే నాతో చెప్పండి. గొడవ పడకండి, మీ వల్ల చెడ్డ పేరు వస్తుంది ప్రాంతానికి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగానే ఈ కొండబాబు మార్పు తీసుకొచ్చారు. ప్రజలను ఏది మీరు పనులు చేసుకోండి, ఏదైనా సహాయం చెప్పండి. నీ వల్ల ప్రాంతానికి చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు అన్ని ప్రాంతాలు ఒక స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత సమాన అభివృద్ధి జరిగింది. ఈ కాకినాడ సందర్భంగా తెలియజేస్తారు, సమాన అభివృద్ధి జరిగింది.